1950వ సంవత్సరంలోనే చెప్పాం మేము దాన్ని రద్దు చేస్తామని. దానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన భారత భూభాగంలో అంతర్భాగమే. కానీ నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో ఇండి అలయన్స్, కాంగ్రెస్, అక్కడున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వీరందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకుని వచ్చారు. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, మమ్మల్ని కనుక మీరు అధికారంలోకి తీసుకుని వచ్చినట్లయితే 370 అధికారాన్ని మళ్ళీ తిరిగి మేము తీసుకొస్తామని చెప్పారు. అంటే దేశాన్ని విభజించాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పాకిస్తాన్కి కొంచెం మేలు చేకూరే విధంగా వారు నిర్ణయాలు చేయడం, వారి యొక్క ప్రసంగాలు ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అని అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా సిఏఏ తీసుకొచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు, మరి మొన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ నిర్ణయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసింది అనేటువంటి విషయం తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ, కార్యకర్తల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మాకు ఖచ్చితంగా పార్టీని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేమందరం కూడా ఆ దిశగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు కూడా చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే 9 కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉంటే 2014లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మందిని అంటే కొత్త సభ్యుల్ని నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం. ఇందాక చెప్పినట్లుగా 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణమైనటువంటి రీషఫుల్ జరుగుతుంది. అయితే మధ్యలో 3 సంవత్సరాలకు ఒకసారి టాప్అప్ సభ్యత్వం ఏదైతే చేస్తామో దానికి సంబంధించి కూడా కార్యకర్తలు బాగా చురుగ్గా పాల్గొని మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014వ సంవత్సరంలో 28 లక్షల పైచిలకు సభ్యుల్ని నమోదు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి యావత్ భారతదేశంలో 11 కోట్లు. అయితే 2014వ సంవత్సరంలో మళ్ళీ ఈ సభ్యత్వాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన అదనంగా 2.5 కోట్ల మంది అదనంగా చేర్చాలి అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే జాతీయ స్థాయిలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన 7 కోట్ల మందిని అదనంగా చేర్చుకోవటం జరిగింది. అంటే యావత్ భారతదేశంలో ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 18 కోట్ల మంది ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అప్పట్లో కరోనా వచ్చినా కూడా కార్యకర్తలు ప్రాణాలకి ఒడ్డి బయటకు వెళ్ళి ఆన్లైన్ కావచ్చు, నమో యాప్ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, వీటన్నిటి మాధ్యమంగా చేసినటువంటి సందర్భంలో అదనంగా 8 లక్షల పైచిలకు సభ్యుల్ని అప్పట్లో నమోదు చేసుకోవడం జరిగింది. అంటే 2014, 2019 రెండు కనుక కలిపి చూసుకున్నట్లయితే దగ్గర ఇప్పుడు 38 లక్షల సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు మెంబర్షిప్.